ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు. సో ఇక్కడ బాబా ఏమంటున్నారు, ప్రకృతిని జయించండి, మీ కర్మేంద్రియాలని ప్రకృతిని రెండుటిని జయించండి అని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు మనం ప్రకృతిని జయించకుండా అప్పుడు చూసుకుందాంలే, టైం లేదులే, ఫస్ట్ మురళి విందాంలే, పనులు చేసుకో, మనసాసేముంది ఎప్పుడైనా చేసుకోవచ్చులే అంటున్నారు. ఇప్పుడు బాబా చెప్పినప్పుడు మనం వినకపోతే సమయం నేర్పిస్తుంది. సమయం నేర్పించినప్పుడు ఎలా వస్తుంది, భూకంపాలు, ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, లేదా కరోనా. కరోనా దేని వల్ల వచ్చింది, వాయుతత్వం వల్ల వచ్చింది. ఇలా తత్వాలన్నీ విజృంభించినప్పుడు నేను అప్పుడు కూర్చుని జ్ఞానం చదువుతాను, అప్పుడు యోగం వేసుకుని అప్పుడు నేను ప్రకృతిని జయిస్తాను అని అంటే, ఒక పక్క రోగాలు వచ్చి అల్లాడిపోయి హాస్పిటల్, మన కరోనా పరిస్థితి చూసారు కదా. సో అటువంటి టైంలో కూర్చుని అప్పుడు మేము యోగం వేసుకుని అప్పుడు మేము ప్రకృతిని స్పాట్ లో ఇన్స్టెంట్ గా మేము ప్రకృతిని జయిస్తాము, వాయుతత్వాన్ని జయిస్తాము అంటే అది అయ్యే పని కాదు. అక్కడ ఏమైపోయింది, సమయం పాఠం నేర్పించడం మొదలుపెట్టింది. సో ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పి బాబా ముందే చెప్పేశారు. అటువంటి పరిస్థితులు వస్తాయి అని ఆయనకు ఎట్లా తెలుసు, మనం ఏం రికార్డ్ చేశామో మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు.